వాగ్వాదాలు వాకౌట్ల మధ్య నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం రచ్చరచ్చయింది. సభలో గందరగోళమే తాండవించింది. భారీ ఎత్తున రాబడి పద్దులు చూపిస్తూ 610 కోట్ల 36 లక్షల బడ్జెట్ను సభలో ఆమోదించారు. అంకెల గారడే మినహా బడ్జెట్తో ఒరిగేదేమీ లేదంటూ అధికార ప్రతిపక్ష నేతలు విమర్శించాయి. అయినప్పటికీ మేయర్ అబ్దుల్ అజీజ్ పద్దుల లెక్కకు ఆమోద ముద్ర వేశారు. నగరపాలక సంస్థకు 598 కోట్ల 46 లక్షల రాబడి, 13 కోట్ల 89 లక్షల ప్రారంభ నిల్వ ఉందంటూ మేయర్ పద్దుల లెక్కలను చూపించారు. బిల్డింగ్ ప్లేనరైజేషన్, ల్యాండ్ రెగ్యులరైజేషన్తో దాదాపు 60 కోట్లు రాబట్టాలని బడ్జెట్లో పొందుపరిచారు. ఉద్యోగుల జీతభత్యాలు, కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు భారీ ఎత్తున నిధుల ఖర్చును చూపారు. దీనిపై సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీలో 607 కోట్లు బడ్జెట్గా చూపినప్పటికీ సభ్యులకు ఇచ్చిన బడ్జెట్ పత్రాల్లో 610 కోట్ల 36 లక్షలుగా మార్చారు. బడ్జెట్ తప్పుల తడకగా ఉందంటూ వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పన్నులు వసూలు చేసే తీరుపై అధికార ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు పన్నులు వసూలు చేసే పద్ధతి ఏదైతే ఉందో దాని గురించి చర్చ పెట్టి తర్వాత బడ్జెట్ సమావేశాలకు వెళ్ళండి. మీరు ఆలస్యం చేసే కొద్దీ ఇప్పటికే పొంగునూరు అనే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక వ్యక్తి మీ యొక్క పద్ధతిని చూసి పరువు పొయ్యి ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో కూడా మొదలు కాకముందు మీరు ఈ యొక్క పన్నుల గురించి చర్చ పెట్టండి. ఈ యొక్క పన్నులకి మీరు ఏ విధంగా అయితే వడ్డీలతో సహా వసూలు చేస్తున్నారో దాని గురించి ఏమన్నా ప్రజలకి చెప్పదలుచుకుంటే చెప్పండి, తర్వాత ఈ యొక్క బడ్జెట్కి వెళ్ళండి అంటే ఆయన ఏమాత్రం వినిపించుకోకుండా మా ప్రవర్తన ఇంతే, మేము బడ్జెట్కే వెళ్తాము అని చెప్పి మమ్మల్ని హిట్లర్ లాగా బెదిరించి బయటికి పంపించడం కూడా జరిగింది. మొత్తంగా చూస్తే నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్ అధికార ప్రతిపక్ష సభ్యుల అసంతృప్తుల మధ్య ఆమోద ముద్ర వేసుకుంది.